తెనాలి సంఘటన చాలామంది తెలుసు, నేను దాని గురించి వేరే చెప్పనవసరంలా. తెనాలి సంఘటనలో జగన్ గారు కరెక్టేనా? జగన్ గారు వెళ్ళడం, జగన్ గారు మాట్లాడడం ఇవన్నీ కరెక్టేనా? ఎందుకంటే ఇక్కడ నాణానికి రెండు కోణాలు, రెండు వైపులు ఉన్నట్టుగా ఈ సంఘటనలో రెండు వైపులు ఉన్నాయి. ఎలా అంటే కొంతమంది ఏమో అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం తప్పు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గంజాయి బ్యాచ్ కాబట్టి రౌడీ షీటర్లు కాబట్టి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం తప్పు అని అంటున్నారు. మరికొంతమంది వాళ్ళు చేసింది, పోలీసులు చేసింది ముమ్మాటికి తప్పే అని అంటున్నారు. ఎందుకంటే అలాగా పబ్లిక్గా నడి రోడ్డు పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చాలా 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 తప్పని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇలా రెండు వైపులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టేనా అని చాలామంది మాట్లాడుకున్నారు. దాని గురించి అయితే మనం వీడియో చేయబోతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, నా అభిప్రాయం కూడా చెప్తాను ఈ విషయంలో. మీరు లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. చాలామందికి తెలియాల్సిన వీడియో కాబట్టి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. అంతేకాదు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం నాకు చాలా ఇంపార్టెంట్. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయడం వల్ల చాలామంది తెలుసుకుంటారు. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి. కాబట్టి ఏప్రిల్లో జరిగిన ఈ గొడవ మే నెల దాకా ఎందుకని బయటికి రాలా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. కొట్టిన పోలీసుల్లోనే మంచోళ్ళు కూడా ఉన్నారు. అంటే పోలీసులు చెడ్డోళ్ళు మంచోళ్ళు ఇద్దరు ఉన్నారు. కానీ ఒక పోలీసుల ద్వారానే ఈ వీడియో బయటకు వచ్చింది, పోలీసులు తీసిన వీడియో ఇది అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏదైతేనండి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విందాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పొచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టు. జగన్మోహన్ రెడ్డి గారి వాదన మీరు చాలామంది వినే ఉంటారు. ఎలా అంటే కేసులు ఉన్నాయి కదా అని, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదని తీసుకొచ్చి తంతం ఎంతవరకు సమంజసం? అంటే పబ్లిక్గా అంటే అది ఎన్ని మాట్లాడుకున్నా కానీ పబ్లిక్గా కొట్టడం అనేది అనైతికమే. నన్ను అడిగితే కనుక దాన్ని నైతికమని ఎవరు సమర్థించరు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరూ సమర్థించరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, ఈనాడు కానీ అలాగే టీవీ5 కానీ అలాగే కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్పారు, వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 24 కేసులు ఉన్నాయి కదా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి తంతే
వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి తంతే మరి సమంజసమేనా, ఇది కరెక్టేనా, మీరు ధర్మమేనా అని భావిస్తారా అనేది ఆయన అడగడం జరుగుతుంది. ఆయన అడిగిన దాంట్లో వాస్తవం లేకపోలా. కాబట్టి కేసులు ఏ రకంగా వచ్చాయో, ఎందుకు వచ్చాయో ఏంటనేది కోర్టులు చూసుకుంటాయి. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేయటం, లేదా మనం చేయాల్సిన పని వేరేలా చేయటం అనేది తప్పు. కాబట్టి పోలీసులు ఆ రకంగా వాళ్ళ కాలు మీద ఇలా వేసి, ఇది మన తాలిబాన్ కాదు కదండి, మన ఉగ్రవాదులు ఉండే దేశం కాదు కదా. కాబట్టి మనకు చట్టాలు ఉన్నాయి, మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. కాబట్టి వాళ్ళ కాలు మీద కాలేస్తే ఇంకొకళ్ళు పట్టుకుని కొట్టడం, ఇలాంటిది పబ్లిక్గా జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం. ఒకసారి ఈయన ఏం మాట్లాడారంటే, జగన్ గారు మాట్లాడింది మనం విన్నాం. తర్వాత ఒక్కసారి తెలకపల్లి రవి గారు, నాకు చాలా ఇష్టమైనటువంటి రాజకీయ విశ్లేషకుడు ఆయన. కాబట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు లోపల పెట్టి ఎక్కడో రఘురామకృష్ణరాజు గారు త్రిబులార్ని 4 గోడల గదుల మధ్యలో కొడితేనే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఆ కేసు సిఐడి వాళ్ళని కూడా అరెస్టులు దాకెళ్ళింది, గడగడలాడిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దాకా వచ్చింది ఆ కేసు. కాబట్టి లోపల 4 గదులు లోపల పెట్టి కొడితేనే, మరి అలాంటిది పబ్లిక్గా కొట్టడం అది ఎంతవరకు సమంజసం అనేది కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు ఆయన మాట కూడా విందాం ఒకసారి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ థర్డ్ డిగ్రీ అనే అంశం పెద్ద ఎత్తున అది వైరల్ అయింది. అందరి ఫోకస్ కూడా తెనాల మీద పడింది. సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన, నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన కౌంటర్ నేపథ్యం, ఈ పర్యటనను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నించడం ఏంటి, అసలు వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళు అసలు దేనికి పనికిరాని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం సీఎం స్థాయి వ్యక్తులు పరామర్శిస్తాడా అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. జగన్ తెనాలి పర్యటన రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉందా? ఈ థర్డ్ డిగ్రీ అనే అంశం అన్నది ఇది ఒక అరాచకం, ఈ రకంగా చేయకూడదని కొంతమంది అంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేసినా తప్పదని కొంతమంది మాట్లాడే పరిస్థితి ఇటువైపు వెళ్తుంది. అంటే 3 ఒక విధంగా కట్టలేము. నేనైతే మీతో చర్చలు చాలా క్లియర్ గా చెప్పాను. ఆడియన్స్ నుంచి కూడా మనం చూస్తే వ్యూవర్షిప్ కూడా, నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, థర్డ్ డిగ్రీ బహిరంగంగా ఉపయోగించడం అది చట్టబద్ధం కాదు. ఇంకా దానికి 2 అభిప్రాయం లేదు. ఈరోజు మీరు చెప్పినట్టుగా ఒక పత్రికలో, బాగా బలపరిచే పత్రికలో ఇలాంటి కథనం రాశారు, రౌడీ షీటర్లకు మద్దతు అని. కానీ దాంట్లో కూడా థర్డ్ డిగ్రీని ఖండించడంలో తప్పులేదు అనే మాట అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంకా అందులో 2 అభిప్రాయం ఏం లేదు. అలా చేసి ఉండకూడదు, అలా ఎందుకు చేశారు, దానికి దారితీసిన పరిస్థితులు ఇవన్నీ మీరు నాదెండ్లే కాదు, రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడారు. ఐ విల్ టెల్ దట్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్ సభ్యుడు, ఇప్పుడు ఉపసభాపతి, పూర్తి గౌరవిస్తాం. ఆయన లోపల రహస్యంగా కొట్టారా లేదా తెలియకపోయినా దాని మీద సుప్రీంకోర్టు వరకు విచారణ జరుగుతుంది. అంటే థర్డ్ డిగ్రీనే రఘురామకృష్ణరాజు కేసులో మిగతా అంశాలతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అన్నదే కీలకమైన అంశం. నేనేం పోల్చట్లేదు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అని వీళ్ళు అభివర్ణిస్తున్న వాళ్ళతో నేను రాజు గారిని పోల్చడం లేదు, ఆ విషయం స్పష్టం చేస్తున్నా. కానీ పోలీసులు థర్డ్ డిగ్రీ అన్నది లాకప్లో జరిగింది, ఆధారాల కోసం అటువంటిదే తప్పైతే తెనాలి లాంటి చోట, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకమైన ఉమ్మడి రాష్ట్రంలో కూడా పొందిన చోట ఇటువంటిది బహిరంగంగా జరిగితే, ఇంకా ఒక విషయం కూడా గమనించాలి, ఇది ఏప్రిల్ 22న జరిగింది. ఏం తప్పు లేదంటే మీరు ఏప్రిల్ 23 ఎందుకు గొప్పగా ప్రకటించుకోలేదు? మేము బ్రహ్మాండంగా గంజాయి బ్యాచ్ రోడ్డు మీద వేసి కొట్టాము, ఇంకెవరికైనా బుద్ధి వచ్చి విధంగా చేస్తామని మీరు చెప్పలేదే. కాబట్టి సార్ ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి సార్, ఎవరినైనా కానీ. చేసిన దాంట్లో అది పొరపాటు, పోలీసులు కొంచెం శృతి మించారని చెప్పడం వేరు. అసలు వాళ్ళు ఏమీ లెక్కలేదు, వాళ్ళు మనుషులే కాదా? అయితే ఒకవేళ రౌడీ షీటర్లు ఆఖరుకు కసబ్బును ఉరి తీయడానికి ముందు కూడా వాడి ఆరోగ్యాన్ని గురించి పరీక్షించి మరీ పంపిస్తుంది న్యాయస్థానం. ఏ కారణం వల్ల చేశారు? రెండోది, ఏప్రిల్ 22న జరిగిన ఈ విషయం మీద మే చివరిలో అది బయటకు వచ్చే వరకు చర్చ ఎందుకు జరగలేదు అంటే అదంతా లోపాయికారిగా అంతర్గతంగా మీరు చేశారు. దీన్ని బయటపెట్టింది కూడా పోలీసులే. ఇది ఒక పెద్ద హెచ్చరిక. ఈ పద్ధతిని పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది ఆమోదించడం లేదు. ఒకటి స్పష్టం. నేను ఇందాక వస్తున్నా తెనాలి మిత్రులతో, అనేక వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా, ఖచ్చితంగా తెనాలిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొంత పెరిగాయి. అలాగే పోలీసుల్లో కూడా కొంతమందికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఘటన ఇంకొకటి, మద్దతుదారులు, ఇది జరిగింది అక్కడ దళితులు నివసించే మాలవాళ్ళు ఎక్కువగా ఉండేది, కులం చెప్పాల్సి వస్తుంది సందర్భం కాబట్టి, ఆ కాలనీ దగ్గర జరిగింది. హత్యా ప్రయత్నానికి గురయ్యాడని చెప్పబడుతున్నటువంటి ఆయన మఫ్టీలో ఉన్నాడు, సివిల్ డ్రెస్లో ఉన్నాడు.
పోనీ ఆయన ఏమన్నా పొద్దున్న వెళ్ళి నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆరోపణ చేశాడు అంటే ఆయన కూడా చేయలేదు. అంటే ఈవెన్ ది పోలీస్ డింట్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ దట్. అది ఆయన ఇంకా చాలా చెప్పారండి. నేను అవన్నీ వినిపిస్తే చాలా లెంత్ అవుతుంది, కానీ ఆయన అడిగిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు లేకపోలేదు. కాబట్టి రఘురామ కృష్ణరాజు గారిని 4 గోడల గది మధ్యలో కొట్టారో లేదో తెలియదు, కానీ గడగడలాడిస్తుంది ఆ కేసు. కొట్టారో లేదో తెలియని కేసు కూడా చాలామందికి సిఐడి ఆఫీసులో సహా గడగడలాడిస్తుంది. అలాంటిది పబ్లిక్గా బహిరంగంగా కొట్టే అధికారం ఎవరికి లేదు. కొట్టడం మహా నేరం నన్ను అడిగితే కనుక. కాబట్టి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఏప్రిల్ 24న తమపై హత్యా ప్రయత్నం జరిగిందని కానిస్టేబుల్ చెబుతుంటే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఒక ప్రశ్న. తర్వాత పోలీస్ స్టేషన్ కిలోమీటర్ల దూరంలో ఉంది కదా, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ అంబేద్కర్ విగ్రహం వద్దకు అసలు ఎందుకు వచ్చాడు, ఈ 3 యువకులతో ఎందుకు గొడవ పడ్డాడు, ఏదో రౌడీ మామూలు వసూలు చేయడానికి దేనికి వచ్చాడు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అనే ఉద్దేశంతో మాట్లాడుతాడు ఈయన. అలాగే ఏప్రిల్ 25న ఉదయం అదుపులోకి తీసుకున్న యువకులను 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా, ఇదో ప్రశ్న. ఈ కేసు 2 టౌన్ పోలీసులు చూస్తుంటే మరో పోలీస్ స్టేషన్ సిఐకి ఈ కేసుతో సంబంధం ఏంటి. ఇది చూసేదేమో 2 టౌన్ పోలీస్ స్టేషన్, చూస్తే వాళ్ళు చూడాలి. మరి ఈ కేసు 2 టౌన్ పోలీసులు చూస్తుంటే మరో పోలీస్ స్టేషన్ సిఐకి ఈ కేసుతో సంబంధం ఏంటి, అర్థమవుతుంది కదా మీకు. అతను కూడా ఎందుకు కొట్టాడు, అతనికి సంబంధం ఏంటి, ఇదో ప్రశ్న. కోర్టుకు తీసుకెళ్లే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు కొట్టారని, గాయాలున్నాయని యువకులు చెప్పినా డాక్టర్లు ఎందుకు నమోదు చేయలేదు. మెడికో లీగల్ కేసు అవుతుందని భయపడ్డారా, లేక ప్రలోభాలకు లొంగిపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఇవి. ఈ ఘటన జరిగిన తర్వాత విషయం పెద్దదవుతుందని తెలిసి బాధితులైన రాకేష్, విక్టర్, కరీముల్లాలపై రౌడీ షీట్లు తెరిచారని జగన్ ఆరోపించారు. అంతేకాదు ఒక జూనియర్ అడ్వకేట్, పాలిటెక్నిక్ చదివిన విద్యార్థి, మెకానిక్గా పనిచేస్తున్న యువకుడిపై ఎలాంటి ఆధారం లేకుండా ఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్లు ఎలా తెరుస్తారు అని ఆయన ప్రశ్నించారు. వారిపై గతంలో ఏమైనా కేసులుంటే ఉండొచ్చని, కానీ వాటికి ఈ ఘటనకు సంబంధం ఏమిటని నిలదీశారు. కరీముల్లా అనే 21 ఏళ్ల యువకుడిపై ఎలాంటి పాత కేసులు లేవని ఆయన స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారని, రాకేష్ చెల్లెలు ఇంజనీరింగ్ అని, రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానిక్ చదివాడని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి వారి పరువు తీస్తూ నడు రోడ్డు మీద కొట్టి పబ్లిక్ షేమింగ్ చేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులపై సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గంజాయి బ్యాచ్, రౌడీములుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ఇదండి జరిగింది. కాబట్టి ఏదేమైనా కొట్టడం తప్పే నన్ను అడిగితే కనుక. మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. అంతేకాదు ఈ వీడియోని షేర్ చేయండి, కుదిరితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.